ఒక విధంగా భయం కూడా వేస్తుందండి. ప్రైవేట్ లైఫే పోయింది. మనం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తారు. మీకు ఇంకా ప్రైవసీ సీక్రెసీ అనేది ఏది ఉండదు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళా, ఏదో డాక్టర్ని చెక్ చేయించుకున్నాను. అక్కడ ఎవరైతే రాస్తాడు కదా, లైన్ ఉంది అక్కడ ఆ రిసెప్షన్, అతను నా ఫాలోవర్ అంట, నా ఫ్యాన్ అంట. అతను ఏం చేశాడు, ఎంబటే డాక్టర్కి నెక్స్ట్ నా ఫైల్ పెట్టేసాడు. బికాస్ హియర్ he wants to show some gratitude to me that I helped you something. నాకు ఈ చిన్న చిన్న వాళ్ళే చాలా పనులు చేస్తారు, నాకు పెద్దోళ్ళు అవసరంలా. నాకు ఈ సోషల్ మీడియా హ్యాపీనెస్ ఏమి ఇస్తుంది అని మీరు అడిగితే, నాకు ఒక బిలియనియర్ పరిచయం అవసరం లేదు. ద ఇన్స్పిరేషన్, ద స్మాల్ పీపుల్, చిన్న పీపుల్ వేర్ ఆర్ దేర్ కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు చేసే హెల్ప్ని చూసారా, వాళ్ళు హార్ట్ఫుల్గా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా, ఏదైనా కంట్రీ వెళ్తున్నాము, లేకపోతే ఏదైనా స్టేట్కి వెళ్తున్నాము, అక్కడ ఎయిర్పోర్ట్లో స్టాఫ్ ఉంటారు, గ్రౌండ్ 2 స్టాఫ్, వాళ్ళు కూడా మీకు చాలా హెల్ప్ చేయగలుగుతారు. అంతే, బోర్డింగ్ స్పీడ్గా చేసేసి మిమ్మల్ని అటు నుంచి తీసుకెళ్ళటం, అటు నుంచి ఇవంతా వాళ్ళ చేతిలో పని ఉంటుంది. అక్కడ మన ఫాలోవర్స్ ఉన్నారు. సార్ నేను మిమ్మల్ని ఇన్స్పైర్ అవుతాను, మీరు జిమ్ ఇన్స్పైర్ అవుతాను, మీలాగా బతకాలనుకుంటా అని చెప్పి ఆయన కృతజ్ఞత ఆయన చూపించడానికి మిమ్మల్ని ఏదో ఒకటి అక్కడ ఆయన చేయగలిగింది మీకు చేస్తాడు. అంటే ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ గెట్ ఎ గుడ్ స్లీప్. ఇవన్నీ నిన్న ఇంకోటి వచ్చాడు, వాడు ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ షాప్ లో హీఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీకు ఏమన్నా బాటిల్స్ కావాలా చెప్పండి, నేను తీసుకొస్తా, మాకు ఫుల్ నెట్వర్క్ సోర్స్ ఉంటుంది, మా చేతిలోనే ఉంటుంది అంతా అని వాలంటరీలీ దే ఆర్ కమింగ్, దే ఆర్ గివింగ్ దేర్ నెంబర్. మీకు మీరు చేయాలనుకున్న పనులు జనరల్గా ఇవన్నిటికి కూడా మనం ఏంటి, ఒక మంచి అక్కడ మినిస్టర్ లెవెల్లో ఉంటే ఆ ప్రోటోకాల్ ఏదో ఒకటి ఉండాలని ఆశ ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి వీఆర్ యువర్ ఫ్యాన్స్, వి ఇన్స్పైర్ యూ ఎ లాట్ అని చెప్పి వాళ్ళ ఐడెంటిటీ ఇచ్చి వెళ్తున్నారు. అండ్ దే ఆర్ షోయింగ్ దేర్ గ్రాటిట్యూడ్ ఇన్ ద వే దే కెన్. అండ్ ఆల్ ది స్మాల్ థింగ్స్ మ్యాటర్స్ టు యూ ఎ లాట్. మన డే టు డే లైఫ్ లో చాలా పనులు అయిపోతాయి. మీ పిఆర్ టీమ్ గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ కోర్ యంగ్ జెన్జీ పీపుల్ని పెట్టుకున్నారు. వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళ సోషల్ మీడియా ఈజ్ అబౌట్ హౌ ఇన్స్టాగ్రామ్ వర్క్స్, హౌ యూట్యూబ్ వర్క్స్. ఇదంతా నాలెడ్జ్ అతనికి ఉంటే, ఎవరైతే మీ పిఆర్ టీమ్, మీ పిఆర్ది హ్యాండిల్ చేస్తారో దే కెన్ గైడ్ యూ ఇన్ దట్ వే. సో వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. వాళ్ళని మనం కంట్రోల్ చేసేయగలగాలి. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కొన్ని అటు ఇటు చేస్తూ ఉంటారు, మళ్ళీ దాన్ని మేనేజ్ చేసుకునే మెచ్యూరిటీ మనకు ఉండాలి. కరెక్ట్, అది 100%. మనం వాళ్ళు చెప్పింది వినాలి. అరే మీ తెలివంతా వాడండి, కానీ మధ్యలో మన మీద వాడకుండా అది మనం జాగ్రత్త, ఆ మెచ్యూరిటీ మనకు ఉంది చాలు. మిగతాది నార్మల్గా ఏపీ తెలంగాణలో ఉన్నాం, తెలుగు ప్రజలందరికీ ఫాస్ట్ ట్రాక్ ఫ్యాన్ బేస్కి, మీ ఫ్యాన్ బేస్ అందరికీ చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా మీరు తినండి, తాగండి, మీ లైఫ్ స్టైల్ మీరు ఎంజాయ్ చేయండి. బట్ స్పిరిచువాలిటీ అనేది ఇట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ టువర్డ్స్ యువర్ లైఫ్. ఇప్పుడు నేను మార్నింగ్ 5కి టెంపుల్కి వెళ్ళాలని చెప్పి నాకు ఒక సిద్ధాంతం చెప్పడం వల్ల నేను స్టార్ట్ చేశాను. దాంట్లో నా డే మొత్తం మంచిగా స్టార్ట్ అవుతుంది జస్ట్ బికాస్ ఆఫ్ వన్ వర్డ్ హీ సెడ్. బట్ దేవుడిని ఎంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు అప్పుడు, ఎందుకు చేయలేదు ఇప్పుడు ఎందుకు అంత స్ట్రాంగ్ గా బిలీవ్ చేశారు? దానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అప్పుడు ఎందుకు చేయలేదో నాకు తెలీదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మాత్రం నాకు క్లియర్ గా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే అప్పటికి ఇప్పటికి. ఇప్పుడు నమ్ముతారా దేవుడు ఉన్నాడా లేడా అంటే మీరేం చెప్తారు? నమ్ముతాను. ఓకే, దేవుడు లేడు అని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? మనం అసలు డిబేట్లకి ఎవరు తప్ప ఆయన చెప్పి బిజినెస్ మ్యాన్, ఎక్సలెంట్, ఎవర్ ఆర్గ్యూ విత్ ఎనీవన్. సంబంధం ఆయనతో లేదు అని అంటే ఏం పోయింది, ఏం చెప్పినా ఏమయ్యేది ఉంది ఆయనతో. లేనన్నప్పుడు నేను చేసుకుంటే ఆయన పని ఆయన చేసుకుంటా. నా స్టోరీలు మీరు చూస్తే 4:30కి నేను మండే మార్నింగ్ టెంపుల్లో ఉంటా, 12 o'clock నేను పబ్ లో ఉంటా, ఇది సండే నైట్. అది బ్యాలెన్స్ చేస్తాను, ఇది బ్యాలెన్స్ చేస్తాను, రెండు పాసిబుల్. చాలా మందికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే రాత్రి 12 దాకా అక్కడ ఉండి మళ్ళీ నువ్వు ఎలా లేకోగలుగుతావు అంటే, నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ తాగను, నేను వెళ్ళేది ఆ వైబ్ ఎంజాయ్ చేయడం. తాగను కానీ నాకు రోజంతా 100 టెన్షన్లు ఉంటాయి, స్ట్రెస్ ఉంటుంది. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఎంత చెట్టుకి అంతే కాదు. నాకు టెన్షన్ లేకుంటే మీకుంటే మనకు ఒక స్ట్రెస్ రిలీవర్ అనేది ఒక మ్యూజిక్ కానీ ఒక ప్రశాంతత కావాలి. సో దానికి సోషల్ యాక్టివిటీస్ అనేది కావాల్సిందే. మనిషి అన్న తర్వాత అన్ని చూడాలి.
హ్యాబిట్స్ అనేది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు చాలా అవసరం అవును టు ఎడిక్షన్ గెట్ కనెక్షన్. మొన్న గౌతమ్ సింఘానియా గారి ఇంటికి వెళ్ళాను, మీట్ సూపర్ కార్స్ అందరిని ఆయన పిలిచాను. సో ఆబ్వియస్ గా ఇంట్లో పైన కాక్టైల్ పార్టీ ఉంటుంది. నేను ఏమి చేయను అంటే మిమ్మల్ని వింతగా చూస్తాను. సో టు గెట్ సమ్ కనెక్షన్స్, టు గెట్ టు మీట్ టు సమ్ పీపుల్, యూ నీడ్ టు నో ఎవ్రీ హ్యాబిట్. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ హ్యాబిట్, ఇట్స్ ఏ హ్యాబిట్. ఫ్రెండ్షిప్ బిల్డ్ కూడా దాని వల్లే అవుతుంది. నేను ఏం చేస్తానంటే అక్కడ ఆ టైంలో వాళ్ళతో కనెక్ట్ అయ్యి స్టార్ట్ అయ్యేంత వరకు ఉండి మేము కట్ చేసేస్తాం. అసలు ఫస్ట్ మనం ఆ హ్యాపెనింగ్ లో ఏమైందంటే మీరు ఒక్కరు తాగకపోయినా, మీరు ఒక్కరు స్మోక్ చేయకపోయినా ఆ అట్మాస్ఫియర్ సెట్ కాదు, సెట్ అవ్వదు. వాళ్ళు కూడా డిస్కంఫర్ట్ అవుతారు. వాళ్ళని ఫస్ట్ కంఫర్ట్ జోన్ తీసుకురావాలి అంటే యూ షుడ్ బి అన్ని మీకు అలవాటు ఉండదు. మళ్ళీ అది కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ సిగరెట్ తాగుతున్నారు అనుకో, ఆ స్వాగ్ యాటిట్యూడ్ ఉండాలి, లేకపోతే మన కంపెనీ మనకే కాన్ఫిడెన్స్. అవును. హ్యుమానిటీస్ ఎట్లుండాలి ఈ రోజుల్లో, బంధువులు, బంధుత్వాలు, ఫ్రెండ్షిప్లు, రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి అంటే మీరు ఏం చెప్తారు? అంటే హార్డ్ రియాలిటీ ఏంటంటే డబ్బు కాడికి వచ్చేసరికి ఏది పని చేయదండి, డబ్బే పని చేస్తుంది. దట్ ఈస్ ఫర్ షూర్. నా అంతటి నేను రోజు రోజుకి అట్లా ఆ పొజిషన్లోకి వెళ్తా ఉంటేనే అవతల వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తారు. నేను ఒకళ్ళు నాకు ఏదో చేస్తానని ఎక్స్పెక్ట్ చేయను, నేను కూడా ఎవరికి ఏదో ఇస్తానని కూడా ఎక్స్పెక్ట్ చేయను. చిన్న చిన్న హెల్ప్లు అవి వేరు, ఎవరైనా లేని వాళ్ళకి ఉన్నారు పెట్టామా ఇదని. బట్ కమింగ్ టు రిలేటివ్స్ కానీ లేకపోతే సర్కిల్లో కానీ ఎవ్వరు మనకి ఏమి చేయరు, మనం కూడా ఎవరికి ఏం చేయము. ఓన్లీ యువర్ ప్రొఫైల్ ఓన్లీ మేక్స్ యూ గెట్ ఆపర్చునిటీస్. ఆపర్చునిటీస్ ఎలాగా, ఇప్పుడు నేను రోజు హ్యాపెనింగ్గా ఉన్నాను, మంచి బిజినెస్ ఉంది, అన్నీ ఉన్నాయి, మా దగ్గర చిట్టేస్తారా అని వస్తుంది. లేకపోతే నా దగ్గర మనీ ఉన్నది, ఇంట్రెస్ట్కి తీసుకుంటారా అని వస్తుంది. మీ అంతటా మీరు అడిగింది వేరు, వచ్చిన ఆపర్చునిటీస్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా మీకు ఇప్పుడు ఒక 5 కోట్లు ఇచ్చినా కూడా దాన్ని ఎలా బొమ్మాడేయాలనేది మనకు ఒక ప్లాన్ ఉంటుంది. కానీ మీరు అడిగింది వేరుంటుంది. మీకు ఎప్పుడు సడన్ గా ఆపర్చునిటీ వస్తుంది, ఎవరైనా సడన్ గా ఈ బిజినెస్ లో కస్టమర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే ర్యాండమ్ పర్సన్ కావచ్చు, మీకు ఏమన్నా అవసరం ఉందా అంటే ఆ టైంలో మీరు ఇమీడియట్ గా నో అయితే వాళ్ళు ఎవరు చెప్పరు. ఎప్పుడైనా ఎంటర్‌ప్రెన్యూర్ ఎక్స్పాన్షన్ లోనే బిజీగా ఉంటాడు. సో ఇమీడియట్ గా మనకి ఆ ఫండ్స్ కూడా ఆ టైంకి అలా వచ్చేస్తూ ఉంటాయి. సో దీనికి మన ప్రొఫైల్ చాలా ఇంపార్టెంట్. దానికి సోషల్ మీడియా కావచ్చు, మీరు చేసే ప్రతి పని కావచ్చు, ఇది మనకి చాలా బెనిఫిట్ వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకంటే రిచ్ మా బిజినెస్ లో చాలా మంది ఉన్నారు, కానీ వాడు ఎవడో ఎవరికి తెలియదు, పక్కనోడు కూడా నమ్మడు, వాడు యాక్టివ్లో తిరుగుతుంటాడు. అవును, వాడికి ప్రాపర్టీ లాంటి ప్రూఫ్లు చూపించాలి, కాగితాలు చూపించాలి. అండ్ కమింగ్ డేస్లలో మీరు ఫ్రాంచైజ్ మోడల్కి వెళ్తాను అని అన్నారు. అంటే జస్ట్ టు గెట్ ఫాస్ట్ ట్రాక్ అనేది ఎక్కువగా నోట్ డౌన్ అవ్వాలనా, లేదంటే ఇంకెక్కువ సక్సెస్ కావాలి అనా, లేకపోతే ఏంటి అసలు ఫ్రాంచైజీ మోడల్కి ఇన్ని రోజులు రాలేదు కదా మీరు? ఇన్ని రోజులు రాలేదు, కానీ ఇప్పుడిప్పుడే నాలో థాట్స్ కూడా మారుతా ఉన్నాయి. దీని రీజన్ ఏంటంటే ఇప్పుడు నాలాగే లైట్ మైండెడ్ ఉండి ఇన్వెస్ట్మెంట్ ఉండి నేను ఇన్వెస్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తాను ఫ్యూచర్. ఓకే, నాకు ఇంకా పెద్ద స్కేల్లో బిజినెస్ చేసే ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ వీటన్నిటికీ కూడా ఫండ్స్ కావాలి. అండ్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరు కూడా సొంత డబ్బులు ఇంకా పెట్టరు. యూ హావ్ టు గో టు, అంటే అప్పటి వరకు నా ఐడియా ఇది అని చూపిస్తారు. సపోజ్ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ అనేది చాలా బాగా చూపించారు, yes, ఆటోమేటిక్లీ ఇట్ స్పీక్స్. అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం ఏమోనండి మీరు కూడా, ఎందుకంటే లాంగ్ టర్మ్ కదా మీరు కూడా, చాలా కానీ చాలా బాగా బిల్డ్ చేశారండి స్టోర్ అయితే. అండ్ అది అన్ని ఇయర్స్ బ్యాక్ మేము బయట నుంచి చూసేవాడిని ఫాస్ట్ ట్రాక్ని, చాలా బాగుంది, ఇది అంబియన్స్ ఇది ఏంటి అని అనుకుని వెళ్ళేవాడిని. దట్ టు వెరైటీస్ ఆఫ్ అలైవిల్సే కాకుండా అలా మీ సర్కిల్లో అయితే అలాంటి స్టోర్స్ ఎవరు కట్టలేదు. దాంట్లో చాలా ప్రౌడ్గా చెప్పొచ్చాము మిమ్మల్ని. ఎవరు లేరు. రెండోది మాకు కూడా వెళ్ళే కొద్దీ కార్స్కి ఇన్ని లక్షలు ఖర్చు పెడతారా అని మాకే నమ్మకం కావాలి. పీపుల్ ఆర్ స్పెండింగ్. అంటే స్టార్టింగ్ లో ఒక 2 lakhs బిల్ అవ్వాల్సింది ఈ రోజు 20-25 lakhs ఇట్లా పీనట్స్ లా పెడుతుంటే 10 లక్షలు 15 లక్షలు బిల్లులు రోజు. అంటే మాకు అట్లా ఆర్డర్స్ వస్తున్నాయి. ఈచ్ కార్ 5 lakhs అయితే ఊరికే అయిపోతుంది. ఈచ్ కార్ మీద, ఈచ్ కార్ ఫార్చునర్ మీద. ఇప్పుడు మేము రిక్లైనర్స్ అని అమ్ముతున్నాము. 1 సెట్ ఆఫ్ రిక్లైనర్స్ యావరేజ్ గా కొంచెం అటు ఇటుగా అయినా కానీ 4 to 5 lakhs ఉంటుంది. మేము ఇప్పుడు మంత్లీ 10 to 15 అమ్ముతున్నాం. ఓన్లీ 2 సీట్లు. అంటే యు సీ ద స్పెండింగ్ పవర్ ఆఫ్ కస్టమర్. It is not luxury, it is a requirement. Yes. Because ఫార్చునర్ ఉన్న కస్టమర్ కి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇదే స్పీడ్ బ్రేకర్ మీద మీరు ఫార్చునర్ లో వెళ్తే ఇట్లా కుదుపు వచ్చేస్తాడు. దానికి సస్పెన్షన్ రిక్లైనర్స్ వేస్తాం వల్ల చాలా కంఫర్ట్ ఉంటుంది.
చాలా ఇది అవుతుంది. రోజున ₹1,00,000 బిల్ చేసే కస్టమర్ నుండి ఈరోజు 25 lakhs 30 lakhs కూడా ఆలోచించాడు ఒక బిల్ చేసేదాన్ని అంటే మీరు ఎలా ఉండాలి, ఎలా ఉంటే బిజినెస్ వస్తుంది అనేది మీరు ఒక రూల్ని నోట్ చేసి పెట్టారనమాట. సో ఎవ్రీ బిజినెస్ మ్యాన్ షుడ్ థింక్ బిజినెస్ చేస్తున్నప్పుడు మీరు కూడా ఎలా ఉండాలి అనేది. డెఫినెట్గా మీ లైఫ్ స్టైల్ వల్ల మీ థాట్ ప్రాసెస్ మారిపోయి అండ్ యువర్ కస్టమర్స్ ఆల్సో గెట్ చేంజ్డ్. అంటే ఈ రేంజ్ ఈ లైఫ్ స్టైల్ ఉన్న కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. వీళ్ళతో డీల్ చేయటం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బార్గెనింగ్ పెద్ద ఉండదు. ఒకవేళ బార్గెనింగ్ ఉన్నా కూడా lakhs లో బిల్లో కొంచెం బార్గెనింగ్ ఉన్నా ఇట్ ఫీల్స్ హ్యాపీ. మీరు ఇప్పుడు 10,000 అమ్మి కష్టపడి అదే ప్రెషర్ పెట్టాలి, 10 లక్షలు అమ్మినా కూడా అంతే టైం స్పెండ్ చేయాలి. 10,000 లో మీరు ఇచ్చే డిస్కౌంట్ 10% ఉన్నా 10 lakhs లో 10% ఉన్నా ఆ వాల్యూమ్ అనేది పెద్దగా ఉంటుంది. సో దట్ మీకు ఆటోమేటిక్గా మీ టర్న్ ఓవర్ పెరుగుతుంది. మెయిన్ అన్నిటికంటే ఇంపార్టెంట్ చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను అందరిలానే బండికి రోజు వీల్ క్యాప్ వేసాను, ఫుల్ మ్యాటింగ్ వేసానంటే నా వీల్ ఎవడు చూస్తాడు? కానీ నేను కార్లో టీవీ పెట్టాను, ఒక పార్టీషన్ పెట్టా, ఒక బెడ్ పెట్టా, ఒక రిక్లైనర్ సీట్ వేసానంటే అది డిఫరెంట్. ఎవరు చేయింది కాబట్టి ఆ వీడియో ఇంట్రెస్ట్ గా చూస్తారు, అది మిలియన్స్ పోతుంది. ఆ రిక్వైర్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు అట్లా కావాలనుకున్న వాళ్ళు ఎమ్మటే ఫోన్ చేస్తారు. ఒక కస్టమర్ ఒక క్లయింట్ కంఫర్ట్ కోసము మీరు ఎంత ఆయన కంటే ముందు ఆలోచిస్తారు. రిక్లైనర్సే కార్లో పెట్టే డేస్కి వచ్చేసారు, కార్లో టీవీ పెట్టే డేస్కి వచ్చారు అంటే మీరు ఆయన థాట్ ప్రాసెస్ని ఆయన కన్నా కూడా ఇంకా 10 times మీరు ముందే ఆలోచించాల్సి ఉంటుందేమో, చాలా మొదలు పడాల్సి వస్తుందేమో కదా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది కదా. ఒకప్పుడు ఇవన్నీ ఏంటంటే థర్డ్ జనరేషన్ బిలియనర్స్ వీళ్ళకి లైఫ్ స్టైల్ తెలుసు. ఇప్పుడిప్పుడే కార్లు ఖర్చు పెట్టే డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, కానీ కార్లకి ఖర్చు పెట్టే కల్చర్ ని నేను ఒక డ్రగ్ లాగా ఇంజెక్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం ఆ కంఫర్ట్ కోసం దాని తర్వాత ఫస్ట్ ఇది అంటే లగ్జరీ అనుకుంటారు వాళ్ళు. ఒకసారి దాని గురించి మొత్తం మనం పెట్టిన వీడియోస్ వల్ల వాళ్ళు చూసిన తర్వాత ఆయన చెప్పింది నిజమే కదా, ఎందుకనంటే ఇట్ కనెక్ట్స్ టు యువర్ డైలీ లైఫ్. అంత కంఫర్ట్. వీడియోస్ మీరు చూస్తే మా యాంకర్ కూడా ఏం చెప్తాడు, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఎవ్రీ ఫార్చునర్ కస్టమర్ అది లైవ్ గా పోర్ట్రే చేసాం. ఆటోమేటిక్ గా మీ డే టు డే లైఫ్ కి మీకు కనెక్ట్ అవుద్ది. ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో దానికి అరే ఇది వేసుకుంటే బాగుంది కదా, 4-5 లక్షలు పోతే పోయింది, మన రోజు తిరిగేది ఈ కార్లోనే కదా. ఫార్చునర్ కి మేము ఎలక్షన్ టైంలో ప్రతి ఫార్చునర్ కోసి పడేస్తాం. ఎందుకంటే పొలిటీషియన్ బయటికి రావాల్సిందే కదా, చూడాలి. లేకపోతే అండ్ ప్రతి సెలబ్ కి కానీ పొలిటీషియన్ కానీ క్యారవాన్స్ కావాలి, బికాస్ కారే వాళ్ళకి సర్వస్వం. సో అవి జనరల్ గా ఇప్పుడు ఈ కారవాన్స్ ఇదివరకు బాంబే ఢిల్లీ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు మేము ఒక ఫార్చునర్ చేస్తున్నాం, పార్టీషన్ చేసి టీవీ పెట్టి రిక్లైనర్స్ పెట్టి పెడుతున్నాం. ఈ వీడియో బయటికి రాగానే దీని రిక్వైర్మెంట్ వచ్చేస్తుంది, కామన్ మ్యాన్ కూడా ఖర్చు పెట్టేస్తాడు. ఇప్పుడు దాకా వాళ్ళకి తెలీదు ఏది ఇట్లా చేస్తారు, కానీ మనోళ్ళు చేస్తున్నారు, ఇక్కడ తెలుగు వాళ్ళు చేస్తున్నారు, నన్ను గుర్తుపట్టే వాళ్ళు చేస్తే ఆటోమేటిక్ గా బిజినెస్. నేను ఏ రోజు కూడా నేను ఒక సెలబ్రిటీకి సెకండ్ ఇచ్చాను, లేకపోతే ఒక విఐపి వచ్చాడు, అది మేము పోర్ట్రే చేయము. వి పోర్ట్రే అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ వర్క్.